నమస్తే. మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఖతం చేసిళ్ళు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసి సుప్రీం లీడర్ను అట్లే వాళ్ళ మిలిటరీ చీఫ్ ఆఫీసర్లందరినీ ఖతం చేసిళ్ళు. ఇంకా భీకర యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ను చంపడం వలన ఇజ్రాయెల్కి వచ్చిన లాభాలేంటిది, అమెరికాకు వచ్చిన లాభాలేంటిది, అమెరికా ఇంట్రెస్ట్ ఏంటిదో మనం ఈ వీడియోలో క్లియర్గా కొట్టే తెచ్చేలాగా లైటర్ వేళ మాట్లాడుకుందాం. దానివల్ల మనకి కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది. అయితే ప్రజలారా, ముఖ్యంగా ఇరాన్ను పాలించేది ఒక రిజిమ్ అనేది ఉంది. వీళ్ళు షియా ముస్లిమ్స్ పాలిస్తారు. అయితే ఈ 1979 నుండి ఇది ఏర్పడి మెల్లమెల్ల 89లో మనోడు ఛార్జ్ తీసుకొని, మన ఖమేనీ ఛార్జ్ తీసుకొని నిన్నటి వరకు, ఆయన చనిపోయే వరకు అది పాలించుతా 36-37 సంవత్సరాల నుండి పాలించుతూ ఉన్నాడు. ఎన్నో స్ట్రిక్ట్ రూల్. ఇంతకుముందు ఇరాన్ చాలా డెవలప్డ్గా ఉండే, కొంచెం ఓపెన్గా ఉండే, అంటే అక్కడ కల్చర్ కూడా రిస్ట్రిక్టెడ్గా లేకుండే అన్నట్టు. ఈ రిజిమ్ ఈ మనిషి వచ్చినాక చాలా టైట్ చేసిండు, చాలా కండిషన్స్ పెట్టిండు. అక్కడ ఎవరైనా ఇరాన్లో ఎవరైనా ఎదురు తిరిగితే ఖమేనీ ప్రభుత్వానికి వాళ్ళను చంపేసేదాకా కూడా పోతాడు ఈ ఖమేనీ. సో ఈ రెజిమ్ చేంజ్ కావాలనేది రెండో పాయింట్. అసలు ఒకటో పాయింట్ ఏంటంటే, ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుంది. దానివల్ల ప్రపంచానికి ఇబ్బంది. ఆల్రెడీ ఫస్ట్ నుండి ఇరాన్కు పడదు. ఇరాన్ ఒక సంస్థలు ఉంటాయి కొన్ని, వీళ్ళ హమాసు, హౌతీసు, హెజుబుల్లా అనే గ్రూపులతోటి ఇజ్రాయెల్ మీద తాపకోసారి దాడి చేపిస్తూ ఉంటుంది అన్నట్టు. అవి కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు. ఇజ్రాయెల్ జివ్స్ లేకుండా చేయడం కోసం ఇరాన్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, వెపన్స్ ఇచ్చి ఇజ్రాయెల్ని, జివ్స్ని లేకుండా చేద్దాం, చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్లో మనం పవర్ఫుల్గా ఉండాలి, ఈ చిన్న ఇజ్రాయెల్ అనే కంట్రీ జ్యూస్ లేకుండా చేయాలనేది ఇరాన్ టార్గెట్. అయితే ఫస్ట్ ఇజ్రాయెల్కేమో ఇరాన్ తాపకోసారి దాడి చేస్తుంది. ఈ హమాసు, హెజుబుల్లా, హౌతీస్ తోటి మా మీద దాడి చేస్తుంది. ఇరాన్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని ఇజ్రాయెల్కి టార్గెట్. అయితే ఇంకొక టార్గెట్ ఏంటంటే న్యూక్లియర్ బాంబు. ఇది అమెరికా కూడా బలమై, అమెరికా కూడా కలవడానికి ఫస్ట్ శత్రువు ఏంటంటే న్యూక్లియర్ బాంబు. ఇరాన్ దేశంలో తెలియకుండా అండర్ గ్రౌండ్లల్లో న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ దేశంలో అయితే న్యూక్లియర్ బాంబ్స్ ఎక్కువ ఉంటాయో ఆ దేశం చాలా స్ట్రాంగ్ అన్నట్టు మిలిటరీగా పరంగా. అంటే వేరే దేశాలు భయపడతాయి ఇండైరెక్ట్గా చెప్పాలంటే. అమెరికా కూడా ఏ దేశంలో అయితే న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయో ఆ దేశం దగ్గర పోయి ట్రంప్ ఊకే గెలకడు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏమన్నా న్యూక్లియర్ బాంబ్ వదిలితే మొత్తం బీభత్సం అవుతుంది ప్రపంచంలో అని చెప్పి ట్రంప్ కూడా న్యూక్లియర్ వెపన్స్ స్ట్రాంగ్గా ఉన్న దేశాలకు టచ్ చేయడు. అయితే ఇరాన్ ఏం చేస్తుందంటే, మమ్మల్ని చూసి వీళ్ళు భయపడాలి, మిడిల్ ఈస్ట్లో మేము పెత్తనం సాధించాలి, ఇటు ఇజ్రాయెల్ మాకు భయపడాలి. బుడ్డ కంట్రీ ఇజ్రాయెల్, 1 కోటి మంది జనాభా. గట్టిగా మాట్లాడుకుంటే హైదరాబాద్ ORR లోపల ఉన్నంత జనాభా ఇజ్రాయెల్ ఉంటుంది, కానీ అది టెక్నాలజీలా, ఈ మిజైల్స్ తయారు చేసుట్లా నెంబర్ 1 అన్నట్టు. సో ఇంత ఫాస్ట్ ఉన్న ఇజ్రాయెల్ను లేకుండా చేయాలనేది ఇరాన్ టార్గెట్. అయితే ఇక్కడ అమెరికాకు వచ్చిన లాభాలు ఏంటిదంటే, అమెరికా ఎప్పుడైనా ఎక్కడైతే క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ రిసోర్సెస్ దొరుకుతాయో ఆ దేశం మీద కన్నేసి పెడుతుంది ప్రజలారా. ఈ న్యాచురల్ రిసోర్స్, క్రూడ్ ఆయిల్ దొరికే దేశాలు స్ట్రాంగ్ ఉన్నాయనుకో, దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అవి నియంత పాలనలో ఉండేటట్టే అమెరికా చూసుకుంటూ ఉంటుంది, ఎన్నో అంతర్గతంగా పోరులు పెట్టి. ఎందుకనంటే డెమోక్రటిక్ ఉంటే పోయి డిస్టర్బ్ చేయడం కుదరదు, దాన్ని స్వాధీనం చేసుకోవడం కుదరదు. వాళ్ళు నియంతగా ఉన్నారనుకో, నియంతను వీక్ చేయాలంటే అమెరికాకు ఎప్పుడైనా ఈజీ. అందులో భాగంగానే ఈ ఇరాన్లో కూడా చాలా మంచి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్కి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి అమెరికా కన్నుబడ్డది, దాన్ని ఎట్లయినా డిస్టర్బ్ చేయాలి, అక్కడ ఉన్న రిజిమ్ని డిస్టర్బ్ చేయాలి, న్యూక్లియర్ బాంబులను అంతం చేసేయాలి, వాళ్ళని పవర్ ఇవ్వద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేసి దాని మీద మనం పట్టు సాధించుకుందామని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో ఉన్న స్ట్రాంగెస్ట్ లీడర్ అయిన ఖమేనీని కథం పట్టించిల్లు. అయితే దీనివల్ల ఇప్పుడు ఇరాన్ కూడా తిరిగి ఇజ్రాయెల్ మీద, ఇంకా ముస్లిం కంట్రీస్ మీద, అమెరికాకి ఏడేడా యుద్ధ బేసులు ఉన్నాయో వాటి మీద దాడి చేస్తుంది. అట్లే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అయ్యే ఈ సముద్ర మార్గంను కూడా ఇరాన్ బ్లాక్ చేసేటట్టు చేస్తున్నది. దానివల్ల మన భారతదేశానికి కానీ చాలా దేశాలకు కానీ ముడి సరుకు, ఈ క్రూడ్ ఆయిల్ అందక ధరలు పెరుగుతూ ఉంటాయి. డీజిల్, పెట్రోల్ దొరకదు కాబట్టి అట్లే బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతాయి కొన్ని రోజుల వరకే. అయితే ఇరాన్లో 80 మంది టీం ఉంటుంది. వాళ్ళందరూ మొత్తం ప్రశాంతమైనాక, ఈ యుద్ధం అంతా ముగిసినాక, ప్రశాంతం అయిపోయినాక మళ్ళీ సుప్రీం లీడర్ను ఎన్నుకుంటారు అన్నట్టు. ఈ 80 మంది కలిసి ఎన్నుకుంటారు సుప్రీం లీడర్ని. ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ టెంపరీ పవర్స్ లాగా ప్రెసిడెంట్ రూల్ చేస్తాడు. ఆ తర్వాత సుప్రీం లీడర్ని ఎంచుకుంటారు. అయితే అమెరికా సుప్రీం లీడర్ని ఎంచుకోవడానికి ఆ రిజిమ్ చేంజ్ చేయడంలో సక్సెస్ అయింది. మళ్ళా
వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే లీడర్ లాగా పెడుతుందా, లేదా అమెరికాకు తొత్తు పలికే నాయకులకు లీడర్గా పెడుతుందా అనేది మనం వేచి చూడాలి. మొత్తానికి ట్రంప్ అయితే ఎక్కడెక్కడ క్రూడ్ ఆయిల్, ఎక్కడెక్కడ గ్యాసు, ఎక్కడ గోల్డ్ అయితే ఉంటుందో అక్కడ దాడి చేసుకుంటా ఉన్నాడు. జనవరిలో చూసుకుంటే నికోలస్ మదురాను, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఈ మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఎల్ మచోను, ఇప్పుడు ఈ మార్చిలో మన ఖమేనీని ఖతం చేసిండు. దేశంలో, ప్రపంచంలో క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటి ఉండే దేశాలన్నిటి మీద పట్టు సంపాదించడం కోసం ట్రంప్ పనిచేస్తున్నట్టు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ మనకు బయటికి చెప్పేది ఏంటంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్లను మేపుతుంది ఇరాను, అందుకే ఇరాన్ మీద దాడి చేసినామని ట్రంప్ అంటాడు, ఇజ్రాయెల్ కూడా అంటుంది. అయితే పక్కనున్న పాకిస్తాను అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏది వేస్ట్ కంట్రీ, ఏది టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కంట్రీ అంటే అది పాకిస్తాను. కానీ పాకిస్తాన్ మాత్రం టచ్ చేస్తలేడు ట్రంప్, వాళ్ళ ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు. ఎందుకనంటే ఇండియా డెవలప్ అయ్యే కంట్రీ, ఇండియాకు ఫుల్ పవర్స్ వచ్చినాయి అనుకో కష్టమవుతుంది వేరే దేశాలకు ఆధిపత్యం చెలాయించడానికి, వీళ్ళు కూడా ఇండియా కూడా ఆధిపత్యం చెలాయించడానికి వస్తుంది, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పక్కకున్న పాకిస్తాన్ను పెట్టుకొని తాపకోసారి వాళ్ళకు కుక్క బిస్కెట్లు ఇచ్చి ఇండియన్ డెవలప్మెంట్ను డిస్టర్బ్ చేద్దామని చూస్తూ ఉంటుంది. అంతేగాని అమెరికాకు టెర్రరిస్టులను అంతం చేయాలని లేదు, టెర్రరిస్టుల మీద ప్రేమనే ఉన్నది. ఈ టెర్రరిస్టులను అడ్డు పెట్టుకొని అమెరికా ఎంతో రాజకీయాలు చేస్తూ ఉంటుంది. మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని వేసి పడేసింది. న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తాడని అనేది బయటకు అయితే లోపల ఆయనను చంపి ఆ ఆధిపత్యాన్ని మనం అమెరికా, ఇజ్రాయెల్ తెచ్చుకుంటే అక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్, గోల్డ్ వాటిని దోచుకోవడానికి ఈజీ అవుతుందని, అట్లనే ఇజ్రాయెల్ను డిస్టర్బ్ చేస్తున్న హమాజు, హెజ్బొల్లా, హౌతీస్ను ఇరకాటంలో పెట్టడానికి, అంటే పవర్ తీసేసినాక వీళ్ళకు కూడా, ఈ కంపెనీలకు కూడా అంత ఆమ్దాని రాదు, అంత కుక్క బిస్కెట్లు రావు కనుక వాళ్ళ సంస్థలను క్లోజ్ చేసుకునే టైం వస్తుంది. కాబట్టి ఈ రెండు దేశాలు కలిసి ఖమేనీని ఖతం చేసిళ్ళు. అయితే ఇక్కడ ఖమేనీని ఖతం చేసినాక ఎప్పుడైనా అమెరికా స్ట్రాంగెస్ట్ నియంత్రణను తీసేసినాక అక్కడ ఇంకా టెర్రరిస్ట్ గ్రూపులు, తాలిబాన్లు పెత్తనం చెలాయించుడే అవుతా ఉంది. కాబట్టి ఈ ఇరాన్లో మరి ఎవరు వస్తారు, మంచి లీడర్ వస్తారా, చెడ్డోరు వస్తారా అనేది మనం ఫాలోఅప్ వీడియోలలో మాట్లాడుకుందాం. ఇరాన్ కూడా వాళ్ళ ఉనికి కోసం తిరిగి యుద్ధం చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ప్రపంచం అంతా ట్రాన్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఫ్లైట్స్ అన్ని వేలాది ఫ్లైట్స్ ఆగిపోయినాయి. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లే ఇరాన్లో ప్రజలు చూసుకుంటే సగం మంది సంతోషంగా ఉన్నారు, సగం మంది బాధతో ఉన్నారు. ఈ నియంత్రణ చచ్చిపోయిందని చాలా మంది సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాకు పవర్ తగ్గిపోయింది, మా పెద్ద మనిషిని, మా మత గురువులను తీసేసిళ్ళు, ఎలిమినేట్ చేసిళ్ళని వాళ్ళు బాధపడుతున్నారు. ఏదేమైనప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ కావాల్సింది సాధించుకున్నారు. అయితే చివరిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఏ దేశం దగ్గర న్యూక్లియర్ బాంబులు ఎక్కువ ఉన్నాయో ఆ దేశం జోలికి వేరే దేశాలు, ఆధిపత్యం చెలాయించే దేశాలు ఆధిపత్యం చెలాయించడానికి రావు. కాబట్టి మన ఇండియాలో కూడా న్యూక్లియర్ బాంబ్స్ డెవలప్ చేసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా కూడా మిలిటరీ బేస్ను పెంచుకుంటా, ఆయుధాలు కొనుక్కుంటా, అణ్వాయుధాలు తయారు చేసుకుంటా ఉన్నది. యుద్ధం జరుగుతున్నటువంటి దేశాల్లో ఉన్న భారతీయ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.